డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. మనిషికి ఇప్పటి వరకు తీరని ఓ కళ టైం ట్రావెల్. అంటే గతంలోకి వెళ్లడం, భవిష్యత్తును తెలుసుకోవడం. దీనికోసం శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపైనే అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా మనం చూసాం. అన్ని భాషల్లోనూ దీనికి సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే ఇవన్నీ ఊహాజనితమైనవే, ఏది వాస్తవం కాదు, సాధ్యమైతే కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో కాంతిని మించిన వేగం లేదు. ద్రవ్యరాశి ఉన్న ఏ వస్తువు కూడా కాంతి కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించలేదు. అయితే కాంతితో సమానంగా ప్రయాణించగలిగితే భూత భవిష్యత్తు కాలాలను చేరుకోవచ్చని శాస్త్రవేత్తల సమాధానం. టైం ట్రావెల్ సాధ్యాలపై ఐన్స్టీన్ నుంచి స్టీఫెన్ హాకింగ్ వరకు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తాజాగా టైం ట్రావెల్ సాధ్యమేనని కెనడాలోని బ్రాక్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే సమాంతర కాలక్రమంతో మాత్రమే దీన్ని ఆచరణలోకి తీసుకురావచ్చని వెల్లడించారు. ఇప్పుడు మనం చందమామను చేరడానికి రోజున్నర టైం పడుతుంది. అదే కాంతి వేగంతో వెళ్తే కన్ను మూసి తెరిచేలోపే చంద్రుడిపై ఉండొచ్చు. ఇప్పుడున్న రాకెట్లతో మనకు దగ్గరలోనే ఉన్న అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి 5 నెలలు పడుతుంది. అదే కాంతి వేగంతో అయితే 3 నిమిషాల్లో మార్స్ పైకి వెళ్లొచ్చు. ద్రవ్యరాశి గల ఏ వస్తువు కాంతి కన్నా వేగంగా వెళ్లలేదని చెప్పాడు. ఈ సిద్ధాంతం నిజమేనని వేల ప్రయోగాల్లో రుజువైంది. అందుకే ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగంగా ఉంది. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ద్రవ్యరాశి గల ఏ వస్తువు కాంతి కన్నా వేగంగా ప్రయాణించలేదు. ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగం. కాంతి ప్రవాహం వల్లే కాలం కరిగిపోతున్నట్లు భావిస్తారు. కాంతి ప్రయాణానికి సమానంగా మనము ప్రయాణిస్తే అప్పుడు కాల వేగం స్థిరమవుతుంది. అంటే కాలంలో మార్పు ఉండదు. సాపేక్ష సిద్ధాంతాన్ని దాటుకుని కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే భూత భవిష్యత్తు కాలాలకు చేరుకోవచ్చు. సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇంత వేగంతో మనిషి ప్రయాణిస్తే రక్త ప్రసరణ, అవయవాల మధ్య సమన్వయం కోల్పోయి మరణిస్తాడు. అందుకే విశ్వంలోని హానికర గామా కిరణాలను తట్టుకుంటూ గురుత్వాకర్షణ వేగాన్ని స్థిరపరిచే ప్రత్యేక స్పేస్ షిప్ ను అభివృద్ధి చేస్తే టైం ట్రావెల్ సాధ్యమవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సృష్టిలో కాంతి కంటే వేగంగా ఏదీ వెళ్లలేదన్నది ఐన్స్టీన్ మాట. అసలు అతివేగంతో ప్రయాణిస్తే గామా కిరణాల వల్ల మరణం సంభవిస్తుంది. వాటిని తట్టుకునేంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కాంతి వేగాన్ని అందుకోవాలంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 1000 సంవత్సరాల క్రితం భూమిపై జరిగిన ఘటనలు ఇప్పటికీ అంతరిక్షంలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయని నిపుణులు చెప్తుంటారు. వాటిని మనం లైవ్ లో చూడాలంటే కాంతి కంటే వేగంగా ప్రయాణించాలి. శూన్యంలో ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అప్పుడు ఆ కాలంలోకి చేరుకోవచ్చని చెప్తున్నారు. అంటే నిన్నటి సూర్యోదయాన్ని చూడాలంటే 24 గంటలు వెనక్కి వెళ్ళాలి. ఆ సమయంలో కాంతి ప్రయాణించిన 2592 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలి. అది కూడా సెకను కంటే తక్కువ సమయంలోనే. అది జరిగితే నిన్నటి సూర్యోదయాన్ని చూడగలుగుతాం. 2020లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విద్యార్థి జర్మైన్ టోబర్ టైం ట్రావెల్ ను ఎలా సాధ్యం చేయొచ్చో సూచించాడు. టైం ట్రావెల్లో స్క్వేర్ ద నెంబర్స్ పేరిట అతను చెప్పిన సిద్ధాంతం అందరినీ ఆకర్షించింది. అతని ఆలోచన ప్రకారం ఒక నిర్దిష్ట సమయంలో ఒక వ్యవస్థ స్థితి ఎలా ఉందో తెలుసుకోగలిగితే ఆ వ్యవస్థ మొత్తం చరిత్రను సులభంగా తెలుసుకోవచ్చని క్లాసికల్ డైనమిక్స్ ప్రకారం వివరించాడు. అయితే దీనిపై పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో పోటీపడే రష్యా విశ్వ రహస్యాల్ని ఛేదించేందుకు టెలిపోర్టేషన్ అనే ప్రాజెక్టు చేపట్టింది. దీని ప్రకారం మనుషుల్ని కాంతి రూపంలోకి మార్చుతారు. మనిషిలోని అణువులన్నింటినీ వేరు చేసి వాటిని విశ్వంలోని మరో ప్రాంతానికి చేర్చుతారు. అక్కడ తిరిగి ఆ అణువులన్నీ కలిసి మానవ రూపం ఏర్పడుతుంది. నిజానికి ఇదో ప్రమాదకర ప్రాజెక్ట్. టెలిపోర్టేషన్ లో సమాచారాన్ని చేరవేస్తే తప్పులేదు కానీ మనుషుల్ని చేరవేయాలనుకోవడం తప్పంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. చేరవేసేటప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ప్రాణం పోయినట్లే. అణువులన్నీ తిరిగి మనిషిలా మారినా ప్రాణం తిరిగొస్తుందన్న గ్యారంటీ లేదు. ఇలా చాలా సిద్ధాంతాలున్నాయి, కానీ ఒక్కటి అమలయ్యేలా లేవు. కాంతి కంటే వేగంగా ప్రయాణించడమే అసలు సమస్య. సో సాధ్యమా కాదా అన్నది ఇప్పుడే చెప్పలేం. పరిశోధనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.